షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన అన్నయ్యలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, యవనస్తుల బిడ్డలందరికీ షలోమ్. మరి ఈరోజు సాయంకాలం మనకు సబ్బాతు కూటమి కదా, అందరు సబ్బాతుకు సిద్ధపడుచున్నారు, సిద్ధపాటు పనులలో ఉన్నారని విశ్వసిస్తున్నాము. మరి అనుదిన కృపావాక్యములో భాగముగా ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఈ మాటలు యోషువ మెస్సయ్య వారు మొట్టమొదటి ప్రసంగము. ధన్యతల కొండ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అక్కడ కొండ మీద ప్రసంగం ఆరంభిస్తారు. పరిశుద్ధులారా, అక్కడ ఎన్ని దీవెనలు మనం కనుగొంటాము. 8 రకాల దీవెనలు మనము మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఈ విధంగా ఈ యొక్క ధన్యతలు 8 ధన్యతలు ఆయన ఉపదేశించి మరి అనేకుల విస్తారమైన జనాంగం ఉన్నారు అక్కడ. వారికి ఉపదేశిస్తూ మరి మీరు నా నిమిత్తము, నా నామం నిమిత్తము మీరు అనేకుల చేత మరి హింసించబడతారు, మీరు మరి శోధనలకు గురి అవుతారు, బాధలకు గురి అవుతారు, కానీ మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని ఆయన ఉపదేశిస్తున్నాడు. మరి 12 మంది శిష్యులలో చూసారా, 11 మంది హతసాక్షులు అయ్యారు. యోహాను గారు ఒక్కరు మాత్రం పద్మాసు దీపంలో మరి చేర్చబడ్డాడు. పరలోక దర్శనం చూశాడు, దర్శన గ్రంథం మనకు ఇచ్చాడు, ప్రకటన గ్రంథమును. కాబట్టి వారు ఏం పొందుకున్నారు పరిశుద్ధులారు? ఏ ఫలం పొందుకున్నారు వారు? 12 సింహాసనాల మీద ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలకు వారు తీర్పు తీర్చడానికి కొరకు 12 సింహాసనం మీద వారు కూర్చుండబోతున్నారు. ఎంత గొప్ప భాగ్యము! అదేవిధంగా మరి ఈ యొక్క 8 ధన్యతలను మరి వాటిని అనువదించుకుంటూ సెంట్ హెలీనా, రోమా చక్రవర్తి యొక్క కాన్స్టంటైన్ యొక్క తల్లి గారు, ఆమె మరి ఇటలీ దేశం నుంచి ఒక ఆర్కిటెక్ట్ను మరి ఆయన యాంటోనీ బర్నులెస్ అనే అతను తీసుకువచ్చి మరి ఈ యొక్క పాలుతీలను ప్రవహించే దేశంలో ఆ ధన్యతల కొండ దగ్గర 8 మరి కోణాలతో కలిగిన 8 పిల్లర్స్తో కట్టబడిన మందిరం అది ఈ రోజు వరకు ఉన్నది, ఈ రోజు వరకు సాక్ష్యం ఇస్తుంది. ఆ విధంగా మరి ఆక్టేగన్ షేపులో, ఎందుకంటే 8 ధన్యత కొండలు, ఆ ధన్యత మరి మన కుటుంబాల్లో కూడా ఆ 8 ధన్యతలు ఉండాలి. మనం కూడా పరలోకంలో ధనము కొరకు, ఆ పరలోకంలో ధనం మనం సమకూర్చుకుంటే అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ మరి తుప్పు పట్టదు. కాబట్టి పరలోకమందు ఆ ధనము కొరకు ఆ యొక్క మరి 12 మంది శిష్యులు ఏ విధంగా సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు, మనకు కూడా ఆయన గొప్ప దీవెనలు ఇవ్వబోతున్నాడు. పరలోకంలో మనకు ఆయన కిరీటాలు ఇవ్వబోతున్నాడు, మనకు అక్షయ కిరీటములు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధులారా, మరి ఎంత గొప్ప భాగ్యము! ఈ లోకంలో ఆయన నామం నిమిత్తము, ఆయన పరిశుద్ధమైన యోషువ మెస్సయ్య నామం నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము, ఆయన సబ్బాతు నిమిత్తము, పండుగల నిమిత్తము మనం శ్రమల పాలవుతే అది మనం సంతోషించాలట, మన ఫలం అధికమవుతుందని పరమ తండ్రి ఒక గొప్ప శుభప్రదమైన వాగ్దానం మనకు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవునైనా నీ నామం నిమిత్తము, నీ నీతి నిమిత్తము మేము ఈ లోకంలో శ్రమల పాలైనప్పుడు, నిందించబడినప్పుడు మా ఫలం అధికమవుతుందనే విశ్వాసమును మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. అట్టి నిరీక్షణతో మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని నజరుడైన యోషువ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, మన పరలోకపు తండ్రి అయిన నజరేడైన యోషువ మెస్సయ్య యొక్క దివ్య సన్నిధి నుంచి మీకును మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, పరలోక ధనము అనుగ్రహించును గాక. ఆమేన్.